రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ సమస్యాత్మక ప్రాంతాలలో 855 సీసీటీవీ కెమెరాలను అమర్చడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ పరిధిలోని వైఏఆర్ ఫంక్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మాట్లాడుతూ సీసీ కెమెరాలు క్రైమ్ ఫ్రీ సిటీలో భాగంగా మహేశ్వరం జోన్లో 138 దేవాలయాల్లో 566 కెమెరాలు మరియు 289 కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరా పనిచేస్తుందని, క్రైమ్ కేసులో తొందరగా డిటెక్ట్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరిచారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రమే ఇంకా వెయ్యి కెమెరాలు తీసుకుంటున్నాం. యూనివర్సిటీ మన ప్రాంతంలో వస్తున్నది. యూనివర్సిటీ పోలీసుల వరకు ఇవాళ మనకు సీసీ కెమెరా ఏర్పాటు మనకు అధికారులు ఈ రోజు మేడం గారు చెప్పినట్లు సిపి గారి ఆశయం ఏదైతే ఉందో ఒకసారి అడుగుతున్నాడు. ఈ కెమెరాలు అన్ని కూడా లైవ్ ఒక గ్రూప్ కూడా అవుతుంది. नीचे ले लो మహేశ్వరం పరిధిలో అత్యంత రోడ్డు ప్రమాదంగా మార్చాలని యత్నించిన నిందితులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించి అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో సీసీటీవీ విచారణ చేసింది. ఇబ్రాహీంపట్నం బస్టాండ్ వద్ద జరిగిన చోరీ ఘటనలో నిందితుడిని పట్టుకున్న విధానం సీసీటీవీలో చిత్రాలతోనే సాధ్యమైంది. పరిధిలో రాజునాల గ్రామంలో కేసులోను సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తించి నిందితాన్ని అరెస్ట్ చేశాము. రాత్రి సమయాల్లో ఇళ్లలో పడి దోచుకుంటున్న ఎన్నెన్నో కేసుల కథల వెంట పరిగెత్తిన సాక్ష్యం పాటించిన వైనం సీసీటీవీ ఫుటేజ్. సీసీటీవీలు కేవలం నేరం తర్వాత ఆధారాలు మాత్రమే కాదు, అవి నేరానికి వీక్షణ మాత్రమే కాదు, నేరానికి న్యాయానికి సహకారం. యువర్ సేఫ్టీ అవర్ ప్రియారిటీ. సనాతన సేవలు మీ రాష్ట్రంలో
855 సీసీ కెమెరాలను ప్రజల పార్టిసిపేషన్తో కమ్యూనిటీ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో 136 టెంపుల్స్లో కూడా మేము 550 సీసీ కెమెరాస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎంతూజియాస్టిక్గా పీపుల్ పార్టిసిపేషన్ ఉండడం మూలంగా ఇన్ని కెమెరాస్ ఒకటే రోజు మేము లాంచ్ చేయడం జరిగింది. మనకు తెలుసు, ఎక్కువ సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఒక నాగరిక చిహ్నమని, దానివల్ల డిటెక్షన్ పెరుగుతుంది, ప్రివెన్షన్ కూడా ఉంటుంది. డిటెక్ట్ అయిన తర్వాత కేసెస్ ను మనం కోర్టులో పెట్టినప్పుడు కన్విక్షన్ కూడా రేట్ పెరుగుతుంది. కాబట్టి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి కోసం తప్పకుండా సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయి. మనం చూసాము, ఎక్కడైతే శాంతి భద్రతలు బాగా పరిరక్షించబడతాయో అక్కడ అభివృద్ధికి చాలా దోహదం ఉంటుంది. మనకు ఫ్యూచర్ సిటీ ఇక్కడ మన రాచకొండ ఏరియాలో మన మహేశ్వరం జోన్లోనే వస్తుంది. కాబట్టి ఆ ఏరియాను మంచిగా భద్రతా పరంగా సీసీ కెమెరాస్ నుంచి నాగరిక సమాజంలో సివిలైజేషన్ లో హయ్యర్ లెవెల్ తీసుకెళ్తే డెఫినెట్ గా బెటర్ ఇన్వెస్ట్మెంట్స్, బెటర్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ అవుతాయి. ముఖ్యంగా మహిళా భద్రత ఇంపార్టెంట్ కాబట్టి సీసీ కెమెరా వల్ల మహిళా భద్రతకు ఎక్కువగా దోహదం అవుతుంది. పోలీసింగ్ ఇనిషియేటివ్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకటే రోజు 855 సీసీ కెమెరాలు చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్ లో పెట్టడం మూలంగా గుడ్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఉండేది. కాబట్టి తప్పకుండా ఈ సీసీ కెమెరాలు 3 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరాల రాష్ట్రంగా మన తెలంగాణ గుర్తింపు జరిగింది. అందులో మన రాచకొండ కమిషనర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మా పోలీస్ వర్టికల్స్ లో ఈ పర్ఫార్మెన్స్ పైన 6 వర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో లాస్ట్ టైం రాచకొండని టాప్ చేసింది, ఈ సంవత్సరం కూడా రాచకొండని టాప్ చేసింది. అందరూ ప్రజల పార్టిసిపేషన్ తో బెటర్ పోలీసింగ్ అందించడం మూలంగా, మా అధికారులు చేసే కృషి మూలంగా ఇవన్నీ మేము అచీవ్ చేశాం. ఇందుకోసమే ఈ రోజు మహేశ్వరం జోన్ లో సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం సీసీ కెమెరా లాంచ్ చేయడం జరిగింది. ఇక మర్డర్ కేసులు అయినప్పుడు వాటిలో కానీ, లేకుంటే మహిళలపైన ఏమైనా అత్యాచారం జరిగినప్పుడు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ, ఇవన్నింటిని కూడా రియల్ అక్యూజ్ పట్టుకోవడంలో ఈ సీసీ కెమెరాలు చాలా కేసులు డిటెక్ట్ చేయడానికి దోహదపడ్డాయి. ఇప్పటికే మాకు 57 కేసెస్ లో ఈ సంవత్సరం 3 నెలల్లోనే 57 కేసెస్ లో ఇంపార్టెంట్ కేసెస్ లో డిటెక్షన్ కు ఇవి చాలా దోహదం చేస్తాయి. కాబట్టి ప్రజల పార్టిసిపేషన్ తో ఉండడం మూలంగా దే విల్ ఓన్ ఇట్ అప్, దే విల్ అనే ఒక బెటర్ ఎన్విరాన్మెంట్స్ ను మనం క్రియేట్ చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. మా అధికారులు, మా మహేశ్వరం జోన్ డీసీపీ గారు, మహేశ్వరం జోన్ ఆల్ ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్ లో వెళ్ళి వాళ్ళని కలవడం మూలంగా, ప్రజలు కూడా మమేకమై మాతో పనిచేయడం మూలంగా ఇంత ఈజీగా ఇంత డిఫికల్ట్ టాస్క్ మా వాళ్ళు అచీవ్ చేయగలిగారని వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.